అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ 'నలదమయంతుల కథ'. ఈ కథ మహాభారతంలో అరణ్యవాసంలో ఉన్న ధర్మరాజుకి బృహదస్యుడు బృహదస్యుడు అనే మహర్షి చెప్పిన కథ. అయితే ఈయన ఏం చెప్తున్నాడో విందాం. నేను నీకన్నా దుఃఖితుడైన మందభాగ్యుడైన రాజును గురించి ఎరుగుదును. ఆ వృత్తాంతం నాకు బాగా తెలియను. నీ నీకు ఆసక్తి ఉంటే ఆ వృత్తాంతమును వినిపించెదను అని బృహదస్వరుడు ధర్మరాజుతో చెప్పాడు. అప్పుడు ధర్మరాజు తప్పక వినిపించండి మహర్షి అని ధర్మరాజు కోరెను. అయితే ఇప్పుడు కథ మొదలవుతుంది. ధర్మరాజా, నిషధ అనే దేశంలో వీరసేనుని కొడుకు నలుడనే ఒక రాజుండేవాడు. ఆయన మంచి గుణవంతుడు, పరమ సుందరుడు, సత్యవాది, ఇంద్రియాల్ని గెలిచినవాడు, సర్వప్రియుడు, వేదజ్ఞాన సంపన్నుడు, అదేవిధంగా బ్రాహ్మణ భక్తుడు కూడాను. బలమైన గొప్ప సైన్యమున్నవాడు. సైనికులందరూ యుద్ధ విద్యలలో సర్వసమర్థులు. ఆయన చెప్పుకోదగ్గ వీరుడు, యుద్ధ నిపుణుడు, ఉదారుడు, ఎంతో పరాక్రమమున్నవాడు కూడాను. కాని ద్యూత వ్యసనము కలవాడు. నలమహారాజున్న కాలంలోనే భీముడనే పేరుగల రాజు విదర్భ రాజ్యాన్ని పాలించేవాడు. ఆయన కూడా నలునితో సమానమైన వాడే తప్ప తక్కువ వాడేమీ కాడు. నలుడంత సర్వగుణ సంపన్నుడు, పరాక్రమశాలి అని పేరున్నవాడు. ఆయన దమన ఋషిని ప్రసన్నం చేసుకుని ఆయన ఇచ్చిన వరము కారణంగా నలుగురు సంతానాన్ని పొందాడు. అందులో ముగ్గురు మగపిల్లలు, ఒక అమ్మాయి. మగపిల్లల పేర్లు దముడు, దాంతుడు, దమనుడు అనేవి. కాగా అమ్మాయి పేరు దమయంతి. దమయంతి సామాన్యురాలు కాదు. సాక్షాత్తు లక్ష్మీదేవితో సమానురాలైన రూపవతి. ఆమె విశాల నేత్రములను కలిగి దేవతల్లోనూ యక్షుల్లోనూ కూడా అంత అందమైన వారు లేనట్లుండేది. అందువల్లనే ఆ కాలంలో విదర్భ దేశం నుండి నిషధ దేశం వచ్చిన వారంతా నలుని ముందు దమయంతి అందచందాలను, గుణగణాలను పూసగుచ్చినట్లు చెప్పేవారు. అదేవిధంగా నిషధ దేశం నుండి విదర్భ దేశానికి వెళ్ళిన వారు దమయంతి ముందు నలమహారాజు యొక్క అందచందాలను, గుణగణాలను అలాగే వివరించేవారు. ఆయన పవిత్ర చరిత్రను కూడా దమయంతికి తెలియచెప్పేవారు. నలదమయంతుల మధ్య పరస్పర అనురాగాలు అంకురించాయి. ఒకరోజు నలమహారాజు తన భవనములోని ఉద్యానవనంలో కొన్ని హంసలను చూచాడు. అందులో ఒక హంసను పట్టుకోగా ఆ హంస ఇలా చెప్పసాగింది: మీరు నన్ను వదిలేస్తే మేమంతా దమయంతి చెంతకు వెళ్ళి మీ గుణగణాలను వర్ణించి మరీ చెప్తాం. ఆ చెప్పడంలోనూ మిమ్మల్ని ఆమె తప్పక వరించే విధంగా చెప్పగలం. అది విని నలుడు హంసను వదిలేశాడు. ఆ హంసలన్నీ రివ్వున ఎగిరి విదర్భ దేశానికి వెళ్ళాయి. అంతే దమయంతి చెంత ప్రత్యక్షమయ్యాయి. దమయంతి ఆ హంసల్ని చూడగానే ఎంతో ప్రసన్నురాలైంది. వాటిని పట్టుకోవడానికి పరిగెత్తు వెళ్ళింది. దమయంతి ఏ హంసనైతే పట్టుకోవడానికి వెళ్ళిందో ఆ హంస, ఓ దమయంతి, నిషధ దేశంలో నలుడనే రాజున్నాడు. ఆయన అశ్వినీ కుమారుడంతటి అందగాడు. మానవులలో అతని వంటి అందచందాలు గలవాడు మరొక్కడు లేడు. ఆయన మూర్తీభవించిన మన్మధుడు. నీవే కనుక అంతటి గొప్ప వ్యక్తికి భార్యవైతే నీ జన్మ, నీ సౌందర్యం సార్థకములవుతాయి. దేవతలను, గంధర్వులను, మనుష్యులను, నాగజాతి వారిని, రాక్షసులను మేమెందరినో తిరిగి తిరిగి చూచాము. కాని నలునితో సమానుడైన అందగాడిని మాత్రం ఎక్కడా చూడలేదు. నీవు స్త్రీలలో రత్నానివి, అతడు పురుషులలో భూషణము వంటివాడు. మీ ఇద్దరి జంట అపూర్వమైనది. అప్పుడు దమయంతి, హంస, ఇవే మాటలు నీవు నలుడితో కూడా చెప్పాలి సుమా అంది. ఆ హంస నిషధ దేశానికి తిరిగి వెళ్లి దమయంతి సందేశాన్ని నలునికి తెలిపింది. హంస నోట నలమహారాజు కీర్తి ప్రఖ్యాతులు విన్న దమయంతి ఆయనను గాఢంగా ప్రేమించసాగింది. ఇక రాత్రి పగలు ఆమెకు నలమహారాజు ధ్యాస వినా మరొకటి లేదు. నలునిపై రక్తి, ఆసక్తి కూడా పెరిగిపోయినవి. నలుని మనన ధ్యానాదులలో ఆమె శరీరం శుష్కించిపోతోంది. ఇప్పుడామె నలుని ప్రేమకు వివసురాలైనది. దమయంతి చెలికత్తెలు ఆమె మనోభావాలు గ్రహించిన వారై విదర్భ మహారాజుతో, మీ కుమార్తె అస్వస్థురాలైనది అని తెలిపారు. భీమరాజు తన పుత్రిక గురించి చాలా విచారించాడు. చివరకు నా పుత్రిక వివాహయోగ్యురాలయ్యింది. ఇందువలన స్వయంవరం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాడు. స్వయంవర ఆహ్వాన పత్రికలు రాజులందరికీ పంపాడు. స్వయంవరంలో మా అమ్మాయిని పొంది మా వాంఛితాన్ని సఫలం చేయండి అని ఆ పత్రికల్లో పేర్కొన్నాడు. దేశదేశాల రాజులు ఏనుగులపై, గుర్రాలపై, రథాలపై మనోరథ సాఫల్యాలను వాంఛిస్తూ భూదేవి అదిరిపోయేలా విదర్భకు విచ్చేశారు.
భీమ మహారాజు స్వాగత సత్కారాలతో వారిని ఆదరించాడు. దేవర్షి నారద పర్వతుల ద్వారా దమయంతి స్వయంవర సమాచారం దేవతలకు సైతం తెలిసింది. ఇంద్రాదులైన లోకపాలురు సపరివారంగా వాహన సమేతంగా విదర్భ దేశానికి పయనమయ్యారు. ముందు నుండి దమయంతిపై ఆసక్తి అనురాగాలు కల నలుడు కూడా విదర్భకు స్వయంవర ఫలగామి అయి వెళ్ళాడు. దేవతల స్వర్గలోకం నుండి భూలోకానికి దిగే సమయంలో మన్మధుని వలె విరసిల్లుచున్న నలుడు దమయంతి స్వయంవరానికి వెడుతుండడం చూచారు. లోకోత్తరమైన రూపంతో సూర్యకాంతి వలె దగదగలతో మెరిసిపోయే నలుని సౌందర్య సంపదకు ఆ దేవతలు ఆశ్చర్యచకితులయ్యారు. ఇంద్రాదులు తమ విమానాలను ఆకాశంలోని ఆపి క్రిందకు దిగి నలునితో అన్నారు గదా, నలరాజేంద్ర, మీరు గొప్ప సత్యవ్రతులు, మీరు మాకు సహాయపడే దూతగా ఉండండి. పెద్దల ఎడ భక్తి ప్రపత్తులు గల నరమహారాజు, సరే, నేను దూతగా అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను అంటూ, మీరెవ్వరు, నేను మీకు దూతగా అయి ఏం పని చేయవలసి ఉంది అని వారిని ప్రశ్నించాడు. అప్పుడు ఇంద్రుడు, మేము దేవతలం, నేను ఇంద్రుణ్ణి, వీరు అగ్ని, యమవరుణులు, మేము దమయంతి కొరకు వెడుతూ ఇక్కడికి వచ్చాం. మీరు మా దూతగా దమయంతి వద్దకు వెళ్ళండి. ఇంద్రుడు, అగ్ని, వరుణుడు, యముడు అనే దేవతలు నిన్ను వివాహమాడగోరి వచ్చారు. వారిలో నీకు నచ్చిన వారిని పతిగా స్వీకరించాలి అని మీరు దమయంతికి చెప్పాలి అన్నాడు. నలమహారాజు రెండు చేతులు జోడించి, దేవరాజా, స్వయంవరానికి వెళ్ళడంలో మీ ఉద్దేశము నా ఉద్దేశము ఒకటే. అందువలన మీరు నన్ను దూతగా దమయంతి వద్దకు పంపడం భావ్యంగా లేదు. నేను ఏ స్త్రీనైతే భార్యగా పొందాలని అభిలషిస్తున్నానో ఆమె వద్దకు వెళ్ళి నా ఇచ్చన వీడి మీరు చెప్పిన మాటలు చెప్పడం ఏ విధంగా కుదురుతుంది? మీరంతా ఈ విషయంలో నన్ను దయచేసి క్షమించండి అని వేడుకున్నాడు. దేవతలు, నలుడా, ముందు నీవు మా పని నిర్వహిస్తానని ప్రతిజ్ఞ చేశావు. నీవు చేసిన ప్రతిజ్ఞను వీడకు. ఆలస్యం చేయకుండా మా పనికి నడుం కట్టు అన్నారు. నలుడన్నాడు కదా, రాజమందిరంలో నిరంతరం గట్టి కాపలా ఉంటుంది. పహారా తిరుగుతుంటారు. అటువంటి రాజమందిరంలోనికి నేనే విధంగా వెళ్ళగలుగుతాను అన్నాడు. వెళ్ళగలుగుతావు అన్నాడు ఇంద్రుడు. ఇంద్రుని ఆజ్ఞపై నలుడు రాజమందిరంలోనికి నిర్విఘ్నంగా ప్రవేశించాడు. దమయంతిని చూచాడు. దమయంతి, ఆమె చెలికత్తెలు ఆయనను చూచి అవాక్కైపోయారు. ఆ అనుపమ ఆ అనుపమ సుందరుని చూచి వారు ముగ్ధులయ్యారు. ముగ్ధులై సిగ్గుతో ఏమీ మాట్లాడలేకపోయారు. తనను తాను సంభాళించుకుని దమయంతి నరరాజుతో, వీరుడా, నిన్ను చూస్తే చాలా అందగాడవుగాను నిర్దోషివిగాను ఉన్నావు. ముందు నీ పరిచయం అభిలషిస్తున్నాను. నీవు ఏ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చావు? అసలు ద్వారపాలకుడు చూడకుండా ఏ విధంగా రాగలిగావు అన్నది. నలుడు చెప్పసాగాడు. కళ్యాణి, నేను నలుణ్ణి, దిక్పాలుర దూతగా నేనిక్కడికి వచ్చాను. సుందరి, ఇంద్రుడు, అగ్ని, వరుణుడు, యముడు నలుగురు నిన్ను వివాహం చేసుకోవాలని కోరుకుంటున్నారు. నీవా నలుగురిలో ఒకరిని పతిగా వరించాలి. నేను ఈ సందేశాన్ని గైకుని నీ వద్దకు రావడం జరిగింది. ఎవ్వరూ చూడకుండా నీ మందిరంలోనికి ఎలా రాగలనన్నది కదా నీ సందేహం. ఆ దేవతల మహిమ వల్లనే ఎవరికంటా పడకుండా నీ మందిరంలోకి ప్రవేశించగలిగాను. ఆ దేవతల సందేశాన్ని నీకు అందచేశాను. ఇప్పుడు నీకు ఏది అభీష్టమో దానిని చేయవలసింది. అప్పుడు దమయంతి బహుశ్రద్ధతో దేవతలకు నమస్కరించుకుని చిరునవ్వుతో, నరేంద్ర, మీరు నన్ను ప్రేమదృష్టితో చూడండి. మీకు నేను ఏ విధంగా సేవ చేయాలో ఆజ్ఞాపించండి. నా స్వామి, మిమ్మల గురించి హంస ద్వారా ఎప్పుడైతే విన్నానో అప్పటి నుండి నేను మీ గురించే వ్యాకుల పడుతున్నాను. నేను మీ పాదాల చింత నా సర్వస్వాన్ని అర్పించుకోదలిచాను. నన్ను సంపూర్ణ విశ్వాసంతో ప్రేమించండి. నేను మీ గురించే రాజులందరినీ విచ్చేయజేస్తున్నాను. మీరు కనుక మీ దాసిగా నన్ను స్వీకరించని ఎడల నేను విషం త్రాగో, అగ్నిలో పడో, నీళ్లలో దూకో, ఉరిపోసుకునో ఏదో విధంగా ప్రాణత్యాగం చేస్తాను అని తన హృదయగతాన్ని స్పష్టం చేసింది. నలుడు, నిన్ను గొప్ప గొప్ప దేవతలే కోరుకుంటున్నప్పుడు మనుష్యుణ్ణి నన్ను కోరుకుంటున్నావేమిటి? ఐశ్వర్యవంతులకు ఆ దేవతల చరణరేణువుతో కూడా సరిపోలని వాడను. నీవు నీ మనస్సును వారిపైన లగ్నం చేసుకో. దేవతలకు అప్రియం చేసే మనుష్యులకు మృత్యువు వాటిల్లుతుంది. నీవు నన్ను రక్షించు, వారిలో ఒక్కరిని వరించు అన్నాడు. నలుని మాటలు విన్న దమయంతి చాలా ఆందోళన చెందినది. ఆమె రెండు కళ్ళు అశ్రువులతో నిండిపోయాయి. ఆమె చెప్పసాగింది, నేను దేవతలందరకు నమస్కరిస్తూ నిన్నే పతిగా వరించుచున్నాను. ఇలాగని నేను సత్యశపథం చేస్తున్నాను. ఈ విధంగా అంటున్నప్పుడు దమయంతి శరీరం కంపించసాగెను. చేతులు జోడించి ఉండెను. నలమహారాజు చెప్పాడు, మంచిది, నీవలాగే చేయుము. నేను నీకొకటి చెప్పాలి. అదేమిటంటే, వారి దూతగా వచ్చినప్పుడు నేను వారి గురించి చెప్పడమే ధర్మం. తన స్వార్థం చూసుకోవడం దూత ధర్మం కానేరదు. ధర్మ విరుద్ధము కానప్పుడే నా స్వార్థం నెరవేరగలుగును. నీవు కూడా అటులే చేయవలను.
దమయంతి గద్గద స్వరముతో నరేశ్వరా, ఈ సందర్భంలో ఒక ధర్మోపాయం ఉంది. అది నిర్దోషమైనది. దీనిని అనుసరించి చేస్తే నీకు ఏ దోషమూ అంటుకోదు. నీవు దిక్పాలులతో సహా స్వయంవర మంటపానికి వస్తే నేను వారి సమక్షంలోనే నిన్ను వరిస్తాను. ఇందువల్ల దోషం ఆవగింజంత కూడా ఉండదు అని వివరించింది. అప్పుడు నలుడు దేవతల వద్దకు వెళ్ళాడు. వాళ్ళడుగగా ఇలా చెప్పాడు. నేను మీ ఆజ్ఞ గైకొని దమయంతి మందిరానికి వెళ్ళాను. బయట ముసలి ద్వారపాలకులుండిరి. మీ ప్రభావ కారణంగా వారెవ్వరూ నన్ను చూడలేదు. కేవలం దమయంతి, ఆమె పరిచారకులు మాత్రమే నన్ను చూడటం తటస్థించింది. నన్ను చూచి వారాశ్చర్యంలో మునిగిపోయారు. నేను మాత్రం దమయంతి సన్నిధానంలో మీ గుణగణాలను వర్ణించాను. కాని ఆమె మిమ్మల్ని ఎవ్వరినీ ఇష్టపడకుండా నన్ను వరించడానికి నిశ్చయించుకుంది. దేవతలందరూ స్వయంవరానికి విచ్చేయుదురుగాక. వారి సమక్షంలోనే నిన్ను వరిస్తానని, ఇందులో మీకు దోషం ఉండబోదని నాతో చెప్పింది. నేను మీతో సంగతులన్నీ దాచకుండా చెప్పేశాను. చివరి సాక్ష్యం మీరే అని పూసగుచ్చినట్లు చెప్పడం జరిగింది. భీమరాజు శుభముహూర్తంలో స్వయంవర సమయాన్ని నిర్దేశించాడు. అందరినీ పిలవడానికి తన మనుష్యులను పంపించాడు. రాజులందరూ తమ తమ నివాసాల నుండి వచ్చి తమ తమ స్థానాల్లో కూర్చున్నారు. సభ యావత్తు వచ్చిన రాజులతో నిండిపోయింది. దమయంతి తన శరీర సౌందర్య కాంతులతో రాజుల హృదయాలను, కళ్లను తన వైపు ఆకర్షితులను చేసుకుంటూ వేదిక వద్దకు వచ్చింది. రాజుల పరిచయాలు చేయబడసాగాయి. దమయంతి ఒక్కొక్క రాజుని చూచుకుంటూ ముందుకు వెళ్ళసాగింది. కాని ఒక స్థానం దగ్గరకు వెళ్ళి ఆశ్చర్యంతో ఆగి చూచింది. చిత్రం, నలుడి రూపాల్లో నలునిలాగే వేషభూషణాలతో 5 రాజులు కూర్చోవడం చూచింది. నలుడెవ్వరో తెలియరాలేదు. ఆ ఐదుగురిలో ప్రతి ఒక్కరూ అచ్చంగా నలుడే అనుకునే విధంగా ఉన్నారు. అందులో అసలు నలుడెవ్వరో తెలుసుకోవడం గగనమైపోయింది. దమయంతి చాలా దుఃఖించింది. చివరకు దేవతలను శరణుకోరి సత్యాన్ని గ్రహించాలని నిశ్చయించింది. 2 చేతులను జోడించి దేవతలను ప్రస్తుతించసాగింది. దేవతలారా, నేను హంసముఖతః నలుని అందచందాల వర్ణన విని ఆయనను నేను పతిరూపంగా వరించాను. నేను మనస్సుతో వాక్కుతో నలుని మాత్రమే కోరుకుంటున్నాను. ఆయన తప్ప మరొకరిని కోరుకోవడం లేదు. నిషధేశ్వరుడగు నలుడినే నాకు పతిగా దేవతలు ప్రసాదించారు. కావున ఓ దేవతలారా, నలుడి ఆరాధనే నా వ్రతం, నా సత్యశబదం. బలం వల్ల మీలో ఎవ్వరు అసలు నలుడో తెలుసుకునే విధంగా అనుగ్రహించండి. ఆయనను చూపించండి. ఐశ్వర్యశాలుడైన ఓ దిక్పాలకులారా, మీ రూపాలు మీరు దృగ్గోచరం చెయ్యండి. అందువల్ల పుణ్యశ్లోకుడకు నలుని గ్రహించగలిగెదను. దమయంతి ఆర్తిని, విలాపమును దేవతలు విన్నారు. ఆమె దృఢనిశ్చయం, నిజమైన ప్రేమ, ఆత్మశుద్ధి, బుద్ధి, భక్తి, నలుని యంద ఆసక్తి, వీటన్నింటినీ చూచి ఆ దేవతలు దమయంతికి దేవతల మనుష్యుల మధ్య తేడా గ్రహించగలిగిన శక్తిని ప్రసాదించారు. దమయంతి చాతుర్యం కలది. ఆమె దేవతల శరీరంపై చెమట లేకపోవడం, వారి కనురెప్పలు క్రిందకు పడకపోవడం, మెడలోని పూలమాల వాడకపోవడం వంటివి గమనించింది. చెమట పట్టకపోవడం, కనురెప్పలు పడకపోవడం అనేవి దేవతల లక్షణాలు. దేవతల సింహాసనాలపై కూర్చున్నారే కాని వారి పాదాలు నేలను తాకడం లేదు. వారి నీడ పడడం లేదు. నలుడి శరీరం నీడ పడుతోంది. దండ వాడిపోయింది. నలుని శరీరం కొంచెం కొంచెం దుమ్ము, చెమట బిందువులు పట్టి ఉన్నాయి. అతడు కనురెప్పలు వేయడం గమనించబడింది. అంతేకాక ఆయన నేలను తాకుతూ కూర్చున్నాడు. ఈ గుణాల వల్ల దేవతలను, నలుని ఎవరెవ్వరో దమయంతి చక్కగా గ్రహించింది. ధర్మానుగుణంగా నలుని వరించింది. దమయంతి కొంచెం సిగ్గుపడుతూ ముసుగు తీసేసి వరమాల నలుడి కంఠంలో అలంకరించింది. దేవతలు, మహర్షులు బాగు అన్నారు. రాజులుడు ఆహాకారం వ్యాపించింది. నలమహారాజు ఆనందాతిశయంతో దమయంతిని అభినందించాడు. నలుడు, కళ్యాణి, నీ ఎదుట దేవతలు ఉన్నప్పటికీ నన్నే వరించావు. ఇందువలన నీవు నన్ను ప్రేమాతిశయం గల పతిగా భావించాలి. నేను నీ మాట వింటాను. నా శరీరంలో ప్రాణముండునంత వరకు నేను నిన్ను ప్రేమిస్తుంటాను. ఈ మాటలు నేను శపథం చేసి చెబుతున్నాను, వినుము. నలదమయంతులిద్దరూ ఒకరినొకరు అభినందించుకున్నాక ఇంద్రాది దేవతల శరణు గైకున్నారు. దేవతలు చాలా ప్రసన్నులయ్యారు. నలునికి 8 వరాలను ప్రసాదించాడు. ఇంద్రుడన్నాడు, నలుడా, నీకు యజ్ఞంలో నా దర్శనమవుతుంది. నీకు ఉత్తమ గతులు లభ్యమవుతాయి. అగ్ని అన్నాడు కదా, నలుడా, ఎప్పుడు నీవు నా స్మరణ చేస్తే అప్పుడు నీకు దర్శనమిస్తాను. నీవు నావలే ప్రకాశించే లోకాలన్నీ పొందగలవు. యమధర్మరాజు, నీవు చేసే వంటకాలు మధురంగా ఉంటాయి. ధర్మ విషయంలో నీవు దృఢంగా ఉండగలవు అన్నాడు. వరుణుడు, నలుడా, నీవు ఎక్కడ
అభిలషిస్తే అక్కడ జలాలు పైకి వస్తాయి. అంతేగాక నీ హారం మంచి పరిమళాలతో నిండి ఉంటుంది అని అన్నాడు. ఈ విధంగా దిక్పాలకులైన దేవతలు నలునికి రెండేసి వరాలను ప్రసాదించి వారి వారి లోకాలకు వెళ్ళిపోయారు. తక్కిన రాజులు కూడా వారి వారి స్థానాలకు వెళ్ళిపోయారు. భీమరాజు ఎంతో ప్రసన్నుడై నలుడికి దమయంతినిచ్చి శాస్త్రోక్తంగా వివాహం చేశాడు. నలమహారాజు కొన్నాళ్ల వరకు విదర్భ రాజధాని కుండినపురంలో ఉన్నాడు. తదనంతరం భీమరాజు అనుమతి స్వీకరించి తన భార్య దమయంతిని తీసుకుని తన రాజధానికి వెళ్ళిపోయాడు. నలరాజు తన రాజధానిలో ఉంటూ ధర్మానుగుణంగా రాజ్యపాలన చేయసాగాడు. నిజంగా అతని ద్వారా రాజు శబ్దము సార్థకమైపోయినది. ఆయన అశ్వమేధం మొదలైన అనేక యజ్ఞాలను నిర్వహించాడు. కొంతకాలం పిదప దమయంతి గర్భరత్నాలుగా ఇంద్రసేనుడు అనే పేరుగల పుత్రుడు, ఇంద్రసేన అనే పుత్రిక జన్మించారు. ఇంతటితో మొదటి భాగం సమాప్తం.